వాడు వెంటనే చెప్పాడు, అన్నయ్య మా అన్నయ్య నేను పర్సనల్గా మాట్లాడుకున్న విషయం, దీన్ని మీరెందుకు పెద్ద చేస్తున్నారని పాపం వెంటనే ఇచ్చాడు. అవును. అతను వెంటనే చెప్పేశాడు, అన్నయ్య నా మీద ప్రేమతో అంటే మీకెందుకండి బాధ అని. సో అట్లా ఉంటుంది వ్యవహారం. ఏదో నువ్వు అన్నట్టు ఏంటంటే ఎవరో ఏదో ఏమి అని అంటే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ ఇక్కడ మాత్రం అట్లా ఉండదు. ఇక్కడ హానెస్ట్గా ప్రేమలు పంచుకోవటమే ఉంటుంది. ఓకే, నాకు తెలుసు. ఎందుకంటే ఆ మాత్రం సెంటిమెంట్స్ లేకపోతే ఇన్ని సంవత్సరాలు యాక్టర్గా ఎలా ఉంటాను నేను? మనం ఒకరికొకరు ప్రేమలు పంచుకోకపోతే ఇంత ప్రేమగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా నా బిడ్డలా ఉంటారు మీరు? ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర నేను ఎలా వర్క్ చేస్తాను? సో అందుకని. కానీ బాధపడ్డారా ఈసారి బాబాయ్? అంటే హర్ట్ అయ్యా. ఏడ్చారా? హర్ట్ అయ్యి ఎంత హర్ట్ అయ్యాను అని అంటే, జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరిని సింగులర్తో పిలవకూడదు. ఓకే, డబులే. అది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన పిల్లలతో సహా మాతో సహా కూడా మమ్మల్ని ఎవరిని నువ్వు అనేవారు కాదు. మీరు రండి, మీరు 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 నేను ఈ క్షణం నుంచి నీకు మాటిస్తున్నా, ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు కూడా అందరినీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను.